పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ అధినేత జగన్ ఇష్టానుసారం వ్యవహరించారు. పోలీసుల సూచనలు, ఆంక్షలు, వినతుల్ని జగన్, వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో రెంటపాళ్లకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనుమతి లేదని అడ్డుకోబోయిన పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, వైసీపీ నేతలు పోలీసుల ఆంక్షల్ని, హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. జగన్ వెంట 100 మంది, 3 వాహనాలు, సెక్యూరిటీ కాన్వాయ్కు మాత్రమే అనుమతుందని పల్నాడు ఎస్పీ మంగళవారమే స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా పోలీసుల ప్రకటనకు విరుద్ధంగా జగన్ పర్యటన సాగింది. భారీగా జన సమీకరణ చేసిన వైసీపీ నేతలు దారి పొడవునా పెద్ద ఎత్తున ర్యాలీగా రెంటపాళ్లకు చేరుకున్నారు. బైక్లు, కార్లతో ముందుకు సాగుతూ సాధారణ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో కొర్రపాడు వద్ద అంబటి, జగన్ కాన్వాయ్తో పాటు వైసీపీ నేతల వాహనాలను అనుమతించాలని వాగ్వాదానికి దిగారు. అనుమతి లేదన్నా వినకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అంబటి, అతని అనుచరులు తోసుకుంటూ ముందుకెళ్లారు. మరోవైపు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా జగన్ పర్యటన సాగడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.